వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగింది. దీక్షా శిబిరం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు నాయకులు, ఎల్ఐసి సంఘాలు మరియు టీడీపీ గుంటూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తున జయలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తుంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కోకుండా, కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళు కూడా స్పందించకుండా అంగన్వాడీ సెంటర్లను దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి వాళ్ళు రాకపోయినా మాకు పర్వాలేదు, మేము సెంటర్లు నడుపుతామంటే ఇక్కడ ఏమర్థం అవుతుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలండి. అంటే ప్రభుత్వానికి ఏమీ పట్టదు. దున్నపోత మీద వడగలవాన అమరావతిని 3 ముక్కలు చేసినప్పుడు కూడా ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి నిరసన తెలిపి దీక్షలు చేసినా కూడా పట్టించుకొని ప్రభుత్వం మరి మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అంటాడు, మీ బిడ్డని అంటాడు. ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు న్యాయపరమైన కోరికలు కోరుతున్నారు, నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి 4.5 సంవత్సరాలుగా ఎదురు చూసి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు. దాన్ని కూడా మీరు ఇచ్చేస్తూ మీ ప్రభుత్వ సలహాదారులకి అనేసి లక్షలు మా డబ్బులతో మీరు జీతాలు ఇస్తున్నారే. పసిపిల్లల కోసం మరి అన్ని రేట్లు పెరిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ పెంచేసి సామాన్య మానవులు ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు జీతం పెంచమని అడగటంలో తప్పు లేదే. 7,000 రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల నుంచి 10,000 చేశారు. తర్వాత 1,000 రూపాయలు పెంచాను. తర్వాత ఇంక అసలు వాళ్ళ గురించి పట్టించుకుందే లేదు. ఈ రోజున సమ్మె చేస్తుంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగా ఎంత దౌర్జన్యంగా ఉందంటే చెప్పుకోవాలంటే కూడా. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత మారిస్పేటలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమితి జిల్లా అధ్యక్షులు పొట్టి శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ చుండూరు సాయి, ఆలపాటి శివ, తెనాలి అధ్యక్షులు వెంకయ్య, సెక్రటరీ తాడిపత్తి మురళి, పొన్నూరు శివ, పొట్టి శ్రీధర్, ఆదివాసీ నాయకులు సాధు ప్రతాప్, కొల్లా ధర్మకుమార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తరపున ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మన మారిస్పేటలో గల విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించామండి. అలాగే మన రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం మరవలేంది. ఆయన ఖ్యాతి గడించాలని, కీర్తి నలుదిశలా వ్యాపించాలని, ఆయన్ని మన ఆంధ్ర ప్రజలు మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది ఏంటంటే మన సచివాలయంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూడా మన పొట్టి శ్రీరాములు గారిది కాంస్య విగ్రహం ఒకటి ఎత్తైంది ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష. అలాగే వారికి కూడా మన రాష్ట్రం కోసం ఇంతగా ప్రాణత్యాగం చేశారు కాబట్టి భారతరత్న అనేది కూడా ఇప్పించవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని మనం ఆర్యవైశ్యులందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ రోజున ఆయన త్యాగం చేయబట్టి మనం ఈ మాత్రం ఉన్నాం. అలాంటిది గవర్నమెంట్ మనం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న దాన్ని సార్థకత చేసి అందరూ మనకు సహకరించి ఆర్యవైశ్యులందరినీ ఆకట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. హరికథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 112వ జయంతి మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్నారు. బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో 20వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలతో పాటు కళాకారులకు అభినందన కార్యక్రమం ఉంటుందని, కళాకారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
హరికథని దేవాలయానికి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం కదండి. అట్లాగే హరికథల్ని కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి మేము పెట్టుకోం కాదు, ఆ హరినామస్మరణ కోసం మన బుద్ధిలోకి చేరిస్తేనే కదా వివాహ సందర్భాల్లో కానీ మన ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో కానీ హరికథల్ని కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా మార్చేటువంటి ప్రక్రియని చేయటమే శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ గారి 112వ జయంతోత్సవంలో మా శ్రీ ఆంజనేయ జ్ఞాన మండలి ద్వారా, అలాగే హరికథా సంక్షేమ సంఘం వారికి ప్రజలందరిలోనూ ఇన్వాల్వ్ అయ్యేట్టుగా ఈ హరికథలను తీసుకెళ్ళాలి. 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జరిగేటువంటి ఈ హరికథా మహోత్సవాలకి తెనాలి పట్టణ పౌరులందరూ కూడా బాధ్యత అనుకొని హాజరై విద్యాదానకర్ణ కులపతి హరికథాచార్య ఆర్య వైశ్య రత్న శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క 112వ జయంతి మహోత్సవములు మా గురువుగారివి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ గంగానమ్మపేట గుప్తా కాలేజీ వద్ద జరుపబడును కనుక 20వ తేదీ 12/2023 బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆవరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పలువురు వక్తలు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకొని మార్స్పేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు నివాళులు అర్పించారు. బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైశ్య విద్యానిధి అధ్యక్షులు పెండెల వెంకటరావు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెండెల సుబ్బారావు, పెండెల చంద్ర, టి సుధాకరరావు, సూర్యనారాయణ, ఎన్ వెంకటరత్నం, బి మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కలిసి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని భావిస్తున్నాము. మీ అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా సంఘటితంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా సరే మా వైశ్యులకు కూడా సముచిత స్థానం కల్పించాలని 71వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి తెలుగు ప్రజలంతా కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన ఆమరణ నిరాహార చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి పరంపదించారు. మరి అటువంటి మహానుభావుడికి మనం జోహార్లు అర్పించడం కూడా చాలా ముదాహం. మరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆయన వల్లే ఇవాళ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఈ మధ్య ఇడిపోయారు కానీ తెలుగు ప్రజలంతా కలిపింది ఆయనను. మరి ఆయనకు దోహర్లు వర్ధంతి జరుపుకుంటున్నాము. అంటే 71 సంవత్సరాల నుండి 72వ సంవత్సరానికి ఆయన పరమపదించి 72వ సంవత్సరం జరుగుతుంది ఈ రోజు నుంచే. 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి లెక్కలు అనుకొని మరి 58 రోజులు అమర నిరాహార దీక్ష అసూలు బాపారు. మరి ఈ రోజుకి 72వ సంవత్సరం అయినది. మరి ఫస్ట్ తమిళనాడు నుంచి మద్రాసు నుంచి కర్నూలు రాజధానిగా చేశారు. తర్వాత హైదరాబాదు రాజధానిగా చేసి తెలుగు ప్రజలందరూ కూడా ఈ రెండు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలుగు రాష్ట్రాలన్నీ రెండు కూడా తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉండాలనే ఉద్దేశంతో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగో రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సంఘీభావం తెలిపిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.